అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఆధ్యాత్మికంగా జ్యోతిషపరంగా ఏదో మా ప్రయత్నం మేము చేస్తూ మాకు తెలిసింది నన్ను ఫాలో చేసే వాళ్ళకు చెప్పాలన్న ఒక తాపత్రయం తప్ప ఏదో అవార్డులు వస్తాయి, ఏదో డబ్బులు వస్తాయనే ఉద్దేశాలు లేవండి. మేము చేసే ఆరాధన కావచ్చు, 3 పూటల గాయత్రి కావచ్చు, హిందూ మతాన్ని మేము ప్రేమించే విధానం కావచ్చు, సనాతన ధర్మాన్ని పాటించడానికి చేసే ప్రయత్నంలో నా తోటి వాళ్ళందరినీ మేలుకొల్పాలని చెప్పేసి నా ప్రయత్నం చేస్తున్నా. జ్యోతిష శాస్త్రాన్ని నమ్మొచ్చా అని అడిగేవాళ్ళు, జ్యోతిష్యం శాస్త్రమే లేదు, బ్రాహ్మణులు ఒక వర్గం వాళ్ళు దీన్ని పోషిస్తూ సంపాదిస్తున్నారని కొందరు, కొన్ని వేల మంది ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళల్లో ఎంతమంది నిజాయితీగా ఉంటారు, ఎంతమంది మోసం చేస్తున్నారు, ఎన్ని కపటాలు, ఎన్ని మోసాలు, ఎన్ని మీడియాలో దుర్మార్గులు వచ్చి అనేక రకాలుగా జనాల్ని కొల్లగొట్టి మోసం చేస్తూ తమ పేరు ప్రఖ్యాతులు రావడానికి ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు సెలబ్రిటీల మీద చేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారండి. కానీ నిజంగా మీరు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మాలి. చెప్పేవాడు చాలా సాత్వికుడుగా ఉంటాడు. మీరు వాళ్ళందరినీ చూడాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, కొన్ని ముఖ్యమైన గుర్తులు పెట్టుకోండి. అస్ట్రాలజర్, మంచి అస్ట్రాలజర్ ప్యూర్ శాకాహారిగా ఉంటాడు, బ్రాహ్మణుడై ఉంటాడు, నియమాలు పాటించేవాడై ఉంటాడు. ఎంతోమంది బ్రాహ్మణులు నియమాలు పాటించట్లేదు. ఇవాళ అమెరికాలో అనేక దేశాల్లో ఎంతోమంది స్నేహితులు బంధువులు సెటిల్ అయిపోయి ఏదో అద్భుతాలు ఏదో మాట్లాడుతుంటారు. విచిత్రంగా ఉంటుంది. నిజంగా తమ స్వస్థానంలో ఉంటూ స్వధర్మాన్ని పాటిస్తూ మన దేవతల్ని, మన హిందూ మతాన్ని, మన యొక్క సిస్టమ్ని ఫాలో చేస్తూ ఆధ్యాత్మికంగా ఉంటూ సరస్వతీదేవి నాలిక మీద ఉంటూ ఆ భగవంతుడు పలికే పలుకులే పలికేటువంటి కొందరు మీకు కనబడతారండి. సెలెక్ట్ చేసుకోవటం మీ చేతుల్లో ఉంది. మీరు మోసపోయారంటే అది మీ తప్పండి. జనాలు అంతే, ఏం చేయలేము. ప్రపంచంలో ప్రతి చోట్ల మోసం చేసే వాళ్ళు ఉంటారు. అయితే చాలామంది నన్ను జ్యోతిష శాస్త్రం గురించి అసలు ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అంటే మరి ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్ చెప్తుంటారు పెద్దలు. కానీ ఆ పాతకాలపు సలహాలు కానీ ఆ ఎగ్జాంపుల్స్ కానీ పనిచేయట్లా. అందుకే నేను సింపుల్గా ఒక చిన్న మాట చెప్పా ఇంతకు ముందు కూడా, అది మళ్ళీ చెప్తున్నాను మీకు. జ్యోతిష శాస్త్రం అంటే జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది చెప్పే శాస్త్రం అండి. లగ్నము, నక్షత్రము, రాశి, దశ, దీన్ని బట్టి మనిషి రేపు ఎలా ఉండబోతున్నాడు కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రాన్ని తెలుసుకొని అనేక రకాలుగా తమ తమ గ్రహాలని పూజిస్తూ, గ్రహాలకు అధిదేవతలు ఉంటారండి. 9 గ్రహాలకు 9 మంది అధిదేవతలు ఉంటారు. బుధ గ్రహానికి మహావిష్ణువు అయితే, చంద్రగ్రహానికి శివుడైతే, బుధ గ్రహానికి మేము విష్ణువు, చంద్రగ్రహానికి శివుడు, గురుగ్రహానికి మేము గురువుగా ఎవరైనా సరే మీరు ఏలుకోవచ్చు, శుక్రగ్రహానికి లక్ష్మీ అమ్మవారు లాంటి వాళ్ళు. అలాగా మనం ప్రతి గ్రహానికి ఒక అధిదేవతని పెట్టుకుంటాం. అలా ఏ దేవతని పూజిస్తే మనకు దశలు మారుతాయి, మనం అత్యంత గొప్పగా మనం జీవించవచ్చు అని చెప్పేటువంటి అద్భుతమైన శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆవిడ ఉదయమే లేచింది, కాఫీ పెట్టుకుంది, భర్తను లేపింది. పేపర్ వచ్చిందా అన్నాడు. వచ్చిందండి, చేతులు తెచ్చిపెట్టింది. కాఫీ ఇచ్చింది. 6:15, 6:30, 7 కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన ఏదో కొన్ని మాటలు చెప్పడం, ఈమె ఇంకేదో తమ విషయాలు చెప్పడం. 7:30 అయిపోయింది. పిల్లలిద్దరు ఇంకా పడుకునే ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. నువ్వు మాట్లాడుతుంది చాలు, టైం చూసావా ఎంత అయిందో అనేసరికి వెంటనే చూస్తే 7:30 వామ్మో, 30 గంటలు అంటే 8:15కు వ్యాన్ వచ్చేస్తుంది, బస్సు, పిల్లలు ఎక్కించాలి. ఈయన 9 వెళ్ళిపోతాడు అర్జెంటుగా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన, పెద్ద కంపెనీకి ఇన్ఛార్జ్ ఆయన వెళ్ళిపోవాలి. ఏ మాటలు పడి మర్చిపోయింది ఈవిడ. పరిగెత్తుకెళ్ళింది, తలుపు తీసి చూసింది, బయట గేట్ చూస్తే అన్నీ ఎక్కడ అలికిడి లేదు, ఎక్కడ నిన్న వేసిన మొగ్గులు చెత్త చెదారం బయట అలాగే ఉంది. పరిగెత్తుకుని పెరట్లో వెళ్ళింది. పెరట్లో కూడా వేసిన బట్టలు వేసినట్టే, వేసిన అంట్లు వేసినట్టే ఉంది. అక్కడ కూడా ఎవరు లేరు. ఈవిడికి టెన్షన్ పెరిగిపోయింది. ఏమండి అంది. ఏమైంది అని. పని మనిషి రాలేదండి అని. నీకేమైనా బుద్ధుందా? పొద్దున మీటింగ్లు పెడతావు, ఏదేదో విషయాలు మాట్లాడతావు, నీ టైం తింటావు, నా టైం తింటావు. నేనేదో పేపర్లో హెడ్లైన్ చదివి కాస్త వెంటనే చేద్దామనుకుంటే దానికి నువ్వు ఏదో మాట్లాడుతుంది. ఈ మాట విని నేను టైం మర్చిపోయా. ఇప్పుడు పిల్లలకి లేట్ అయిపోయింది, వెంటనే వాళ్ళని లేపాలి, సర్దాలి, టిఫిన్ చేయాలి, అంట్లు తోమలేదు, ఇల్లు కడగలేదు, వాకిటి చిమ్మలేదు, ఏం చెయ్యాలి? ఈవిడ పరిగెత్తుకుంటూ వాకిటి చిమ్మాలి, తప్పదు, సాంప్రదాయం.
చిమ్మేసరికి ఇంకా 15 నిమిషాలు అయింది. పరిగెత్తుకుంటూ ఉన్న 4 గంటలు అవసరమైంది తోముకుని పెట్టుకుంది. 8 గంటల 5 నిమిషాలు అయిపోయింది. పిల్లలు లేచారు. ఏమీ అలికిడి లేదు. 10 నిమిషాల్లో బస్సు వస్తుంది. ఆయన ఇలా చూస్తున్నాడు. నీకు దండం అని చెప్పేసి ఆయన బాత్రూమ్కి స్నానానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆఫీస్కి టైంకి వెళ్ళాలి కదా. పాపం ఆయనకేమో ఇంట్లో డబ్బాలో టిఫిను లంచ్ అన్నీ ప్యాక్ చేసి మరీ ఇస్తుంది ఈవిడ. 8:30కి ఆయన వెళ్ళిపోతాడు. అది పరిస్థితి. ఈ పిల్లలు 8:15కి వెళ్ళాలి. ఏమీ జరగల. హైరాణ, టెన్షన్. ఆవిడ ఏ కర్మరా దేవుడా, ఈరోజు నాకు ఏ గ్రహం పట్టిందిరా నాయన, పొద్దున్న లేచి ఎవరి ముఖం చూశాను రా అని ఆవిడ ఒకటే మంత్రాల్లాగా చదువుకుంటూ పాపం ఉన్నంట్లు దొమ్ముకుంటూ ఇల్లు చూసేసరికి పిల్లలకి బడి టైం అయిపోయింది. వ్యాన్ వచ్చి వెళ్ళిపోయింది. పిల్లలు సరదాగా కేకలేస్తూ మాకు స్కూల్ లేదోచ్చు అని చెప్పేసి ఇల్లంతా పీకి పందిరి వేసేస్తున్నారు వాళ్ళు. ఆ అల్లరి చూస్తూ నీ పెంపకం, నీ ఇల్లు చూసుకునే విధానం ఇంత అద్భుతంగా ఉంది, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా, ఇవాళ మొత్తం పస్తే నాకు అని చెప్పేసి ఆయన చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పరిస్థితి చూస్తే ఇలా ఉంది. వెంటనే ఆవిడ చాలా కోపంగా పని మనిషికి ఫోన్ చేసింది. ఏమే రాలేదు ఎందుకు ఇవాళ అంటే, అమ్మా నాకు ఇవాళ ఇంట్లో బంధువులు వచ్చారు, అనుకోకుండా రావటం వల్ల నేను మానేశాను. అరే నువ్వు కానీ ఆ మాట ముందే చెప్పుంటే, నిన్నే మీ బంధువులు వచ్చారు, రాత్రే నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందే ఒక్కసారి ఆలోచించు. నువ్వు రాలేదు అని తెలిసి రాత్రి నువ్వు 10:30కు ఫోన్ చేసినా సరే, ఉదయమే లేచి ముందు అంట్లు తోముకొని కల్లాపి చల్లి అన్నీ చక్కగా చేసుకుని పిల్లలకు టిఫిన్లు కాఫీలు గిఫీలు అన్నీ చేసేసి 8 గంటలకంతా హాయిగా సోఫాలో కూర్చొని నేను కూడా కాఫీ తాగుతూ పేపర్ చదివేవాడిని. ఆయన వచ్చి ఆయన బాక్స్ పట్టుకెళ్ళేవాడు, పిల్లలు ఇద్దరు బాక్స్లో పట్టుకుని వెళ్ళిపోయేవారు. నువ్వు చెప్పుంటే నాకు ఎంత ప్రశాంతత ఉండేది, ఎంత టెన్షన్ తగ్గేది. మా ఆయన దగ్గర చివాట్లు తిట్లు ఇవన్నీ ఉండదు. పిల్లలందరూ ఇల్లంతా పీకి రోజంతా అల్లరి చేసి వాళ్ళని కంట్రోల్ చేయలేక నేను వంట చేసుకుని తినేసరికి మధ్యాహ్నం 3 అయిందే. నువ్వు ఆ బంధువులు వచ్చిన సంబరంలో నాకు ఫోన్ చేసి చెప్పడం మర్చిపోయావు, రాత్రైనా చేసుంటే బాగుండేదని ఆవిడ వాపోయిందట. సారీ అమ్మా అని చెప్పి ఆమె ఫోన్లో పెట్టేసింది. దీన్ని బట్టి మనకు ఒక మాట అర్థమవుతుందంటే, ఒక సంఘటన జరిగే ముందు ఒకరు ఎవరైనా మనకు ముందుగా ఇన్ఫామ్ చేస్తే మనం ఎంత అలర్ట్గా ఉంటామండి, తెలియకపోతే ఎంత గందరగోళానికి గురవుతామండి. ఈ చిన్న పని మనిషి ఉదాహరణే మనకు చాలు. జీవితంలో గ్రహాలు ఎలా ఉంటాయి, రేపు వచ్చే గ్రహం ఏమిటి, రేపేమన్నా దశ మారుతుందా, కేతు దశ ఎలా ఉంటుంది, రాహు దశ ఎలా ఉంటుంది, శని దశ ఎలా ఉంటుంది, అష్టమంలో ఎవరున్నారు, అర్ధాష్టమంలో ఎవరున్నారు, అసలు ఎవరు మనకు మిత్రులు, ఎవరు మనకు శత్రువులు చెప్పేదే కదా జ్యోతిష శాస్త్రం అంటే. మరి మీరందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మండి, జరగబోయేది కనుక్కోండి, జరిగింది తెలుసుకోండి, జరుగుతున్నది ఏంటి, ఎలా జరగాలి అనేది చిన్న చిన్న పరిహారాలతో మీ జీవితాన్ని బాగు చేసుకోండి. ఎట్టి సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా కూడా జ్యోతిష్య శాస్త్రంలో దానికి చక్కటి పరిహారం ఉంటుందని మీకు తెలియజేస్తూ, జ్యోతిష్యం కొరకు నన్ను సంప్రదిస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.